ఎంసెట్ 3 పరీక్షకు ఎంసెట్ 2 రాసిన విద్యార్థులందరూ అర్హులే అని కడియం శ్రీహరి ప్రకటించారు. ఎంసెట్ 2 లీకేజ్ పై విద్యార్థులు దోషులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీహరి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, దేవి కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు విద్యా రంగ ఇష్యూస్ పైన ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత రెండు కీలకమైనటువంటి విషయాలపైన ఆయన స్పందించడం జరిగింది. ఒకటి, వీసీల నియామకం పైన ఏదైతే హైకోర్టు కొట్టివేయడం జరిగిందో కొట్టివేసినటువంటి కేసుని సుప్రీంకోర్టుకు వెళ్తాం. సుప్రీంకోర్టు స్టే ఇస్తుందనేటువంటి ఆశాభావాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే ఎంసెట్ 2 లీక్ అయినటువంటి వ్యవహారం పైన కూడా డిప్యూటీ సీఎం స్పందించారు. ఏదైతే ఎంసెట్ 2 రాసినటువంటి విద్యార్థులందరూ కూడా ఎంసెట్ 3 రాయొచ్చు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఎంసెట్ 2లో ఎవరైతే 200 మంది విద్యార్థులు తల్లిదండ్రులు పాత్ర ఉంది, వారందరూ కూడా ఈ లీకేజ్ లో పాలు పంచుకున్నారని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు. వీరిని ఇంకా దోషులుగా నిర్ధారించినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఎంసెట్ 2 రాసినటువంటి ఈ కేసులో ఉన్న వ్యక్తులు కూడా ఎంసెట్ 3 రాయొచ్చు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వారందరూ కూడా ఏదైతే హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. ఒకవేళ వీరందరూ కూడా దోషులుగా తేలినట్లయితే ఆ తర్వాత వారిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కడియం శ్రీహరి చెప్పారు. ఎస్ మహేష్, థ్యాంక్ యూ.